రవి ఏదైనా మంచి ఐపీఓ ఉంటే సజెస్ట్ చేయొచ్చు కదా. ఎస్ బ్రో, ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ ఉంది, పేజ్ డిజిటెక్ అని. దాని ఫౌండర్స్ కూడా మన ఆంధ్ర వాళ్ళే. గత 18 years నుంచి వాళ్ళు సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఐపీఓకి వస్తున్నారు. వాల్యుయేషన్ అరౌండ్ 4,000 crores. అంటే ఇష్యూ ప్రైస్ కూడా 208 నుంచి 219 మధ్యలో పెట్టారు. ఒక లాట్కి వచ్చి 68 shares ఉంటాయి. అరౌండ్ 14 to 15,000 మనం లాట్ తీసుకోవాలంటే. సో ఈ కంపెనీ ఐపీఓ మనం ఎందుకు తీసుకోవాలంటే, ఈ కంపెనీ యొక్క పిఈ రేషియో లెస్ దాన్ 20 ఉంది. ఈ సిమిలర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్, బొందాడ లాంటి కంపెనీస్ యొక్క పిఈ రేషియో 40 నుంచి 50 మధ్యలో ఉంటాయి. ఈ కంపెనీ లెస్ దాన్ 20 పిఈ రేషియోలో వస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కూడా కొంచెం లాభం చూపించాలి, లెట్ ఎవ్రీ వన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఐపీఓ అని చెప్పి చాలా తక్కువ వాల్యుయేషన్లోకి వాళ్ళు ఐపీఓ వస్తున్నారు. మీరు చూస్తే ఈ రోజుల్లో మార్కెట్ ఎక్కువ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వైపు వెళ్తుంది. బాస్ అంటారు దాన్ని, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. వాటికి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళకి కూడా లాస్ట్ 2 yearsలో 2,500 crores యావరేజ్ టర్న్ ఓవర్ చేస్తున్నారు. అండ్ అరౌండ్ 6,000 to 7,000 crores ఆర్డర్ బుక్ ఉంది. కాబట్టి ఫ్యూచర్ పొటెన్షియల్ కూడా ఉంది. సో ఇలాంటి కంపెనీ ఐపీఓలు మనం పెట్టుకుంటే డెఫినెట్లీగా కూడా మన ఐపీఓ నుంచి బెనిఫిట్ పొందుతాము. సో ఇది నోట్ చేసుకొని 26న కంపల్సరీ ఐపీఓకి నువ్వు అప్లై చేయి. థ్యాంక్ యూ.